నెల్లూరులో అర్ధరాత్రి పెన్నా నదిలో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ ఏంటి అనుకుంటున్నారా? అవును, అది కూడా పేకాట రాయుళ్ల కోసం. నెల్లూరు జిల్లా పెన్నా నది బైపాస్ బ్రిడ్జి కింద లైట్లు ఏర్పాటు చేసుకొని మరి 15 మంది పేకాట ఆడేందుకు కూర్చున్నారు. అయితే ఒక్కసారిగా సోమశిల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇది ఎక్స్పెక్ట్ చేయనటువంటి పేకాట రాయిళ్లు పూర్తిగా ఆటలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చేసింది. చుట్టూ ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. అక్కడే ఉంటే ఎంతసేపు ఉంటామో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. తెలిసిన వాళ్ళకి సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం వెళ్ళింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ వరదలో చిక్కుకున్నటువంటి పేకాట రాయుళ్లను బయటకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ 15 మందిని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి నారాయణ వరకు ఈ విషయం వెళ్ళింది. నారాయణ కూడా వెంటనే ఈ విషయంపై పోలీసులను అలర్ట్ చేశారు. కలెక్టర్ని అలర్ట్ చేశారు. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి బ్రిడ్జ్ పై నుంచి ఒక నిచ్చెన సాయంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 6 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందంటూ తెలుస్తోంది. సో స్టోరీ అర్థమైంది కదా. ఇది పరిస్థితి. ఊళ్ళల్లో పేకాట ఆడితేనో లేదంటే ఎక్కడో ఇంట్లోనో చెట్ల కిందనో గతంలో మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు ఇలాంటి విషయాల్లో. పేకాట ఆడడం, పందాలు కాయడం, బెట్టింగ్లకు పాల్పడి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊర్లో ఎక్కడైనా ఆడితే సమస్య వస్తుంది. పొలాల్లోకి వెళ్తే అక్కడికి తెలిసిపోతుంది. ఇంకెక్కడైనా సీక్రెట్గా ఒక చిన్న డెన్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆడుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా సమాచారం లీక్ అవుతుంది. ఇవన్నీ కాదు, అసలు డైరెక్ట్గా బ్రిడ్జి కింద ఆడదాం, అప్పుడైతే ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నారు ఈ పేకాట రాయిళ్ళు. అనుకొని బ్రిడ్జి కిందకి వెళ్ళి అర్ధరాత్రి 15 మంది బ్రిడ్జి కింద అక్కడ ఒక సెటప్ రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని ఇక ఆడడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారిగా ఏదో జరుగుతుంది అని ఏదో ఒక అలర్ట్ అయ్యే లోపే ఒక్కసారిగా వరద ముంచుకొచ్చేసింది. పేకాట్లో మునిగిపోయి ఉన్నారు. చీకటి చిన్నగా వస్తున్నటువంటి ముందు ఆ వరద నీటిని ముందుగా గుర్తించలేకపోయారు. ఒక్కసారిగా చుట్టూ ఎటు చూసినా సరే వరద నీరు వచ్చేసింది. బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. క్షణాల్లోనే ఇదిగో వరద వచ్చేసింది, వరద నీరు వచ్చేస్తుంది పైనుంచి అనుకునే లోపే చుట్టూ వాటర్ లెవెల్ పెరిగిపోయింది. ఈదుకుంటూ రాలేని పరిస్థితి. ఒక్కసారిగా పైనుంచి నీళ్ళు వదలడం వల్ల చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మధ్యలో ఉండిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదు. ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నారు. పేకాట ఎంత పని చేసిందిరా బాబు అని చెప్పి తలలు బాదుకున్నారు. ఇక చేసేదేమీ లేక బయటకు తెలిస్తే పరువు పోతుంది. పేకాట కోసం అర్ధరాత్రి వచ్చి కూర్చున్నాం అని చెప్పేసి తెలిస్తే బయట పరువు పోతుంది. అలాగని చెప్పకపోతే ప్రాణాలు పోతాయి. సరే, ప్రాణం పోవడం కంటే ఇదే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేశారు. వెంటనే వాళ్ళు మంత్రికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. నారాయణ గారికి ఫోన్ చేశారు. నారాయణ గారు కలెక్టర్కి ఫోన్ చేసి, అలాగే ఈలోపు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఫైర్ సిబ్బందికి కూడా కాల్ చేశారు. ఎందుకంటే పోలీసుల దగ్గర ఇమ్మీడియట్గా పెద్ద పెద్ద ల్యాడర్స్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ లాంటివి కానీ ఉండే అవకాశం ఉండదు. సో ఫైర్ సిబ్బందికి వాళ్ళు కాల్ చేశారు, ఫైర్ ఇంజన్కి. సో వాళ్ళు వచ్చారు, ఫైర్ సిబ్బంది. అక్కడికి వచ్చి చూస్తే ఇక ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో చాలా భయంగా ఉన్నారు. మరోపక్క పోలీసులు అందరూ వస్తున్నారు. అక్కడ మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళ భయం. ఈ నేపథ్యంలో ఇక వారికి పైనుంచి మనం చూస్తున్నాం, స్క్రీన్లో చూడొచ్చు, విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. పైనుంచి నిచ్చెన ఒకటి కిందకు వేసి ఒక ల్యాడర్ని వేసి ఒక్కొక్కరిగా పైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్కరిగా చాలా బరువు. సహజంగా అంత బరువుని హోల్డ్ చేయడం కష్టం. అంటే ఏదో నిచ్చెన వేశారు కదా, పైకి ఎక్కొచ్చారు కదా అనుకుంటే సరిపోదు ఖచ్చితంగా. ఇక్కడ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్లో
ఖచ్చితంగా చాలా రిస్క్ ఉంటుంది. ఏదో ల్యాడర్ వేసినంత మాత్రాన పైకి రావడం కుదరదు. ఎందుకంటే పైకి వచ్చే సమయంలో ఒకవేళ ఏదైనా పట్టు తప్పి పడిపోతే ప్రాణాల మీదకి వస్తుంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో, చాలామంది అక్కడికి వచ్చారు, పోలీసులు వచ్చారు, ఫైర్ సిబ్బంది వచ్చారు, లైట్లు ఆన్ చేసేసి. కిందున్న వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో కదా. ఇప్పుడు ఏదైనా ఘనకార్యం చేయడానికి వెళ్ళో లేదంటే ఏదైనా పని మీద వెళ్ళి ఎక్కడైనా చిక్కుకుపోతే ఖచ్చితంగా ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉండదేమో. కానీ వాళ్ళు వెళ్ళింది పేకాట కోసం. పేకాట కోసం వెళ్ళి, అంటే ఊర్లో ఆడితే ఇంకెక్కడైనా ఆడితే పోలీసులు పట్టుకుంటారని చెప్పేసి ఏకంగా బ్రిడ్జ్ కింద పెట్టి కూర్చున్నారు. సెటప్ అంతా కూడా చుట్టూ నీళ్ళు వచ్చే ఏం చేయలేని పరిస్థితి. ఇంకొద్దిసేపు ఆగితే వాళ్ళు ఉండే ప్రాంతం కూడా మునిగిపోతుందేమో. ఏం చేయాలో అర్థం కాక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జరిగిన తతంగం అంతా మనం చూస్తున్నాం. ఒకవేళ పట్టుకొని ఏదన్నా నిచ్చెన జారినా లేదంటే నిచ్చెన ఎక్కే సమయంలో జారిపోయినా ప్రమాదం జరుగుతుంది. బలంగా ఉండాలి నిచ్చెన. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు కింద వరకు ఆ బేస్ వరకు ఏర్పాటు చేసి ఆ నిచ్చెన కూడా అంత పెద్ద నిచ్చెనలు దొరకడం సాధారణమైన విషయం కాదు. ఖచ్చితంగా కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ వద్ద మాత్రమే అలాంటివి ఉంటాయి. ఎందుకంటే సహజంగా ఫైర్ డిపార్ట్మెంట్ కొన్ని ఫ్లోర్స్ వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఏ 3rd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లోనో ఏదైనా ఫైర్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద నిచ్చెనలు ఉంటాయి. అలాంటివి అంటే మల్టీ స్టైర్ ల్యాడర్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని వేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 6 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది అర్ధరాత్రి సమయంలో. ఇదంతా దేనికోసం అంటే పేకాట ఆడడానికి కోసం. పేకాట ఆడడానికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకొని ఈ విషయం మంత్రి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళి, ఊళ్ళో వాళ్ళందరూ కంగారు పడిపోయి రాత్రి అంతా జాగారం చేసి ఒక పెద్ద జాతర అయిపోయినటువంటి పరిస్థితి. 15 మంది ఉన్నారు అక్కడ. సుమారు 6 గంటలు పట్టినట్లుగా తెలుస్తోంది. ఏదో వెళ్ళామా బావిలోంచి ఏదో చిన్న గోతులోంచి తీసినట్టు తీసేసామా అన్నట్లు కుదరదు కదా. బ్రిడ్జి చాలా హైట్ ఉంటుంది, మల్టీ లేడర్స్ ఉన్నటువంటి లేడర్స్ని వేయాల్సి ఉంటుంది, మల్టీ స్టోర్స్. ఈ నేపథ్యంలో అదంతా చాలా రిస్క్యూ ఆపరేషన్. ఎక్కేటప్పుడైనా సరే ఏదైనా నిచ్చెన జారినా చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. అలాగని లేట్ అయితే వాటర్ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, చాలా రిస్క్ కండిషన్స్లో వాళ్ళందరినీ రెస్క్యూ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బయట పడిన తర్వాత ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించవచ్చు. అందరూ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు తిడతారు, కుటుంబ సభ్యులు కోప్పడతారు, ఇంకో పక్క పోలీసులు మరి పేకాట ఆడడానికి వెళ్ళారు కాబట్టి ఆ కోణంలో ఏమైనా వాళ్ళని హెచ్చరించడం కానీ లేదంటే ఇంకేదైనా యాక్షన్ తీసుకోవడం కానీ జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేదంటే ప్రాణాలతో బయటపడ్డారు కదా పోనీలే అని చెప్పి వదిలేశారా, ఇవన్నీ తెలియాల్సినటువంటి విషయాలు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో. అనవసరమైనటువంటి రిస్కులు, ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి పనులు, అది కూడా ఇలాంటి విషయాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇంకా చాలా దారుణమైనటువంటి పరిణామం ఖచ్చితంగా. సో వాట్ యూ థింక్, మీరేమనుకుంటున్నారు? పేకాట ఆడడానికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.